ముఖేష్ అంబానీ గా ప్రతి ఏటా అంటే నిర్విరామంగా పూజలు చేస్తూనే ఉంటాడు. ఇందుకోసమేనా? ఇందుకోసమంటే మన దగ్గర ఉన్నప్పుడు ఎంతో కొంత అనేది మనకి సేవ చేయాలి. ఆ! ఓకే. దానం చేయాలి. ఓకే. ధర్మం చేయాలి. యాగం చేయాలి. ఉన్నవాడికే ఆ అవకాశం ఉంటుంది. అవును. అంతే ఓకేనా? గదా! అవును. ఇది చేసినందువల్ల ఏముందంటే నెక్స్ట్ జన్మలకెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. అతను ఓకే. ఇప్పుడు ఈడేం పర్మనెంట్‌గా ఉండడు. మరలా కాలం చేసి అదే కుటుంబంలో మళ్ళా పిల్లవాడిగా రావచ్చు. ఓహ్! ఓకే. ఓకేనా? కాబట్టి ఈ పుణ్యం అంతా గూడా ఇప్పుడు చేసుకోవడం ద్వారా ఏందంటే నెక్స్ట్ జన్మకి అది వర్తిస్తుంది. ఈ వర్తించడం ద్వారా మళ్ళా అతనికి రాజు అయ్యే అవకాశం ఉంది. ఆ! ఇలా దీన్నేమంటారంటే వంశపారంపర్య సంపద అంటాం మనం. ఓకే. వాళ్ళ వంశం మొత్తం గూడా సంపదతో నిండి ఉంటుంది. కొన్ని తరాల పాటుని రాసిపెట్టుంటాడు భగవంతుడు. అంటే వాళ్ళు చేసుకునే పుణ్యాన్ని బట్టి. తర్వాత ఒక 6 తరాలు, 7 తరాలు, 8 తరాలు ఉంటుంది. తర్వాత కంప్లీట్‌గా జీరో అయిపోతారు. ఓకే. ఎందుకంటే ఇది చక్రం అచ్చచ్చ! తిరుగుతుంది ఆటోమేటిక్‌గా. ఓకే. జనన మరణ చక్రం అనేది తిరుగుతుంది. ఓకే. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. కాబట్టి జనన మరణ చక్రం నుండి నీవు తప్పించుకొనలేవు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యకర్మే నెక్స్ట్ జన్మ. ఈ జన్మలో చేసుకున్న పాపకర్మే నెక్స్ట్ జన్మ. తప్పకుండా మనం జన్మ తీసుకోవాల్సిందే. కానీ మనం తెలిసి ఏం అడగాలి? నాకు పుణ్యము వద్దు, నాకు పాపము వద్దు. ఆ! నాకు మోక్షాన్ని ప్రసాదించని తెలిసిన వాళ్ళు, తెలుసుకోగలిగిన వాళ్ళు అడిగితే ఆయన మోక్షాన్ని ప్రసాదించేదానికి అర్హత కలిగిన జన్మ నెక్స్ట్ వస్తుంది. సో, జన్మరాహిత్యం గావాలి. అంతే. కావాలి అంతే మరి. ఇప్పుడు ఓకే. ఈ కర్మభూమిలో మనం పుట్టిన తర్వాత కావలసింది జన్మరాహిత్యమే. ఓహ్! ఓకే. రైట్. ఇందులో కూడా చాలా రహస్యం ఉంది. ఈ పుట్టే లగ్నాలను బట్టి కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది ధర్మార్థ కామ మోక్ష లగ్నాలు 4 ఉంటాయి. హ్మ్. మనకి 12 లగ్నాల్లో 3 లగ్నాలు ధర్మ లగ్నాలు, 3 లగ్నాలు కామ లగ్నాలు, 3 లగ్నాలు మోక్ష. మోక్ష లగ్నాలు. ఓకే. 3 లగ్నాలు అర్ధ లగ్నాలు. ఇట్లా ఒక్కొక్కరు పుట్టే లగ్నాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క జన్మ కారకత్వం మారిపోతుంది. ఓకే. సింహ లగ్నంలో పుట్టారనుకోండి, ధర్మ లగ్నంలో పుట్టినట్టు. అతను ఎప్పుడైనా సరే ఒక ధర్మమైన పరిపాలన అతని జీవితాన్ని కొనసాగిస్తారు. కొంతమంది చూడండి మీరు అసలు లంచం అనేది తీసుకోరు అసలు కొంతమంది. నిజాయితీగా ఉన్న డబ్బు ₹1 తప్ప వాళ్ళు అసలు లంచం తీసుకునేదానికి ఇష్టపడరు. అలా సింహ లగ్నము, దానికి తోడు ఇంకొక లగ్నం ఏంటంటే ధనస్సు లగ్నము, తర్వాత మేష లగ్నం. ఈ 3 లగ్నాల్లో జన్మించిన వాళ్ళు చాలా నిష్టగా జీవనాన్ని కొనసాగిస్తారు. డబ్బును కూడా ఏందంటే చాలా నిష్టగా తీసుకుంటారు. ఓకే. గురుగారు, ఈ పంచమాలవి యోగం ఏదో మాకు గూడా చెప్పరా? హ్మ్. అంటే మాకెలా పడుతుంది? ఎందుకంటే సరే జన్మరాహిత్యుడు తర్వాత ముందైతే ఆ పంచమాలవి యోగం ఏదో ఇప్పిస్తే పంచమాలికా యోగం. ఆ పంచమాలిక యోగం ఇది ఇప్పిస్తే ఇప్పుడేంటంటే ఇప్పుడు కలగాలంటే ఏమవుతుందంటే ముహూర్త బలాలే ఎటన్నిటికి కూడా ఇంపార్టెంట్. ఓకే. ముహూర్తాలే ఎటన్నిటికి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక షాప్ ఏదన్నా రన్ చేయాలనుకుంటున్నారు. అవును. కొత్తగా వ్యాపారం ఏదైనా ప్రారంభించుకోవాలనుకుంటున్నారు. ఓకే. ఏదైనా సరే ఇక్కడ నుండి మీరు డెసిషన్ తీసుకొని కొత్తది చేసుకోవాలనుకున్నారనుకోండి. మనల్ని సంప్రదిస్తే ఏ నెలలో ఉన్నవి ఆ పంచమాలికా యోగాలు? ఏ అచ్చా! నక్షత్రానికి ఆ మహర్దశలు పడితే మనకి పంచమాలికా యోగం వస్తుంది? ఏ ఓహ్! లగ్నంలో జన్మిస్తే, ఏ లగ్నంలో కార్యాన్ని ప్రారంభిస్తే ఈ యోగం పడుతుంది అనేది మనం చూసి చెప్తాం మీకు. ఓకే. ఓకే. మీరు ఎంచుకునే పనిని బట్టి, ఓకే. మీరు హ్మ్. చేయాలనుకునే వ్యాపారాన్ని బట్టి మేము డిసైడ్ చేసి చెప్తాం. కాబట్టి ఓకే. ఏంటంటే చాలా మటుకేందంటే కొత్తగా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు తప్పించుకునే దానికి, మంచిగా అభివృద్ధి అయ్యేదానికి అవకాశాలు లగ్నాలు చూపిస్తున్నవి. ఈ సంవత్సరం అంతా కూడా విశేషమేనండి. మనకి జూన్ వరకు కూడా గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఓకే. ఏ హ్మ్. కార్యక్రమం మొదలుపెట్టుకోవాలన్నా, ఏ సూపర్. సంతానాన్ని మనం సూపర్. డెలివరీ చేయాలన్నా, ఏదైనా సరే శుభకార్యాలు గానీ, ఏ కార్యమైనా సరే మంచిగా అభివృద్ధి అయ్యేదానికి ఇప్పుడు అవకాశమైన కాలం. సో, ఇది 12 ఏళ్లకు ఒకసారి మీరు మాత్రమే ముహూర్తం ఉంటుంది. పెడతారు గదా! ఫోను చేస్తే? తప్పకుండా. సూపర్. తప్పకుండా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కేఫ్ కాఫీ డే హ్మ్. ఫౌండర్ సిద్ధార్థ గారు గుర్తున్నారు గదా! గుర్తున్నవి ఎందుకు సూసైడ్ గుర్తులేవు. చేసుకున్నాడు ఆయన. అవునవును. అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే అండి, హ్మ్. నాకంటే చాలా ఆయన లైఫ్‌లో హ్మ్. కేఫ్ కాఫీ డేలో పనిచేయడం కోసం చదువురాని పిల్లల్ని, హ్మ్. అంధులని, హ్మ్. మూగ వాళ్ళని, హ్మ్. చెవిటి వాళ్ళని గూడా హ్మ్. ట్రైనింగ్ ఇచ్చి, చాలా హ్మ్. ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి మరి హ్మ్. ఉద్యోగం కల్పించిన మంచి వ్యక్తి ఆయన. హ్మ్. సంస్థను కూడా చాలా గొప్పగా తీర్చిదిద్ది హ్మ్. హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి గురుగారు? హ్మ్. ఇట్లాంటివి ఎందుకు జరుగుతాయి? ఓకే. ఇది పూర్వజన్మల్లో చేసుకున్న కర్మే మనం వెంటాడుతుంది. దేనికైనా రహస్యం ఎక్కడి నుంచి వస్తుందంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మే వెంటాడుతుంది. ఓకే. చాలామంది మీకు ఒక మాట చెప్తాను. హ్మ్. ప్రతి వాళ్ళు అబ్బా! అతను చాలా మంచివాడు. నంబర్ 1 వ్యక్తి. అదే అంటున్నా. అబ్బా! అతను ఎన్ని దాన ధర్మాలు చేశాడు. ఎంత గొప్ప వ్యక్తో అంటాం. ఇతను పూర్వజన్మలో విపరీతమైన పాపకర్మలు చేసి ఉంటాడు. ఓకే.
ఓకే, విపరీతమైన పాప కర్మల చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ జన్మలో అతనికి మంచి బుద్ధి కలుగుతుంది, ఉమ్, సత్ప్రవర్తన కలుగుతుంది, జ్ఞానం ఉంటుంది, ధర్మం తెలుస్తుంది. ఓకే, ఇవన్నీ ఎందుకు తెలియాలి అంటే పూర్వజన్మలో ఇతని పాపం నశించిపోవాలంటే ఈ జన్మలో అతను మంచి లగ్నాల్లో జన్మించాలి, ధర్మం తెలిసిన లగ్నంలో జన్మించాలి, ఓకే. ధర్మ పరిపాలనలో అతను ఉంటాడు. కాబట్టి నెక్స్ట్ ఏంటి వాళ్ళకి కలిగేది, ఈ అపమృత్యు దోషాల కింద పడిపోతుంది ఇది. వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పాపం అపమృత్యు దోషాల కింద పడిపోతుంది. అవి అచ్చా. ఆ తర్వాత ఏంటంటే ఇతనికి చేతనైనంత వరకు తెలిసినంత వరకు మంచి పనులే చేస్తాడు. మీరు అన్నట్టుగా ఎంతో మంది పిల్లల్ని ఎంత గొప్పగా చదివించవచ్చు, అసలు. దానాలు చేయొచ్చు, ధర్మాలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రారబ్ధపు కర్మ, పూర్వజన్మ కర్మ బలమైనది ఉన్నదనుకోండి, తీసుకొని వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. బాబా బాబా. అయితే ఇలా తీసుకెళ్ళిపోయినప్పటికి కూడా వాళ్ళకి ఏంటంటే అవకాశం అంటే తప్పకుండా నెక్స్ట్ జన్మ వాళ్ళకు ఉంటుంది. ఓకే. ఇదంతా కూడా ఈ చేసుకున్న పుణ్యకర్మ అంతా కూడా నెక్స్ట్ జన్మ చాలా మంచిగా బ్రతికి బట్ట కట్టి ధర్మంగా బ్రతికేదానికి, ప్రశాంతంగా బ్రతికేదానికి, మనశ్శాంతిగా బ్రతికేదానికి ఇప్పుడు చేసుకున్న పుణ్యకర్మ అంతా కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అట్లా అపమృత్యు దోషాలు ఎందుకు క్రియేట్ అవుతాయి అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలను బట్టి అపమృత్యు దోషాలు ఏర్పడతాయి. మధ్యలోనే కాలం చేయటం అనేది కూడా అపమృత్యు దోషాల కిందకు వస్తుంది. ఓకే. ఇవి కొన్ని తెలుసుకుంటే కొంతమంది అది జాతకాలు చేసుకోవచ్చా చేసుకోవచ్చు, వల్ల? రెమెడీస్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? ఓకే. కొంతమంది ఏంటంటే తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. రైట్. అలాగే మీరు ఉగాది రాశి ఫలాలు చెప్పేటప్పుడు నారా లోకేష్కి చాలా కీలకమైన పదవి వస్తుందని బాగా స్ట్రెస్ చేసి చెప్పారు. ఉమ్, మీరు చెప్పినట్టుగానే ఆయనకి బ్రహ్మాండంగా మంత్రి అయ్యారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, ఉమ్, అన్నీ అయ్యారు. ఉమ్. మరి ఆయనతో ఇంకొకటి మిగిలింది, అది కూడా ఎప్పుడవుతారో చెప్తే. ఇప్పుడు మీకు ఆ రోజు నేను చెప్పేటప్పుడే ఆయన చార్ట్ అనాలిసిస్ చేసి చెప్పాను. అవును ఓకే, మనం అనుకున్న తర్వాత కరెక్ట్గా ఒక నెలకు అనుకుంటాం. అవును జస్ట్ అవును. పార్టీ ప్రెసిడెంట్ని చేశారు అంటే వర్కింగ్ అని పెట్టారులే కానీ బట్ అతనే కదా ఇప్పుడు పరిపాలిస్తుంది. ఎవరు పరిపాలిస్తున్నాడు? బ్యాక్గ్రౌండ్ Right, నుంచి right. మొత్తం పరిపాలన అంతా ఆయనే చూస్తున్నాడు. అవును. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. నెక్స్ట్ ఎందుకు వస్తుంది ఆయన ఆప్షను అంటే మొన్ననే ఇవ్వాలి, కాకపోతే అనేక రకాల దృష్ట్యా ఆయనకి ప్రథమ స్థానాన్ని కేటాయించారు, అయిపోయింది. ఓకే. నెక్స్ట్ అతనికి ఎలక్షన్లలో అవకాశం గట్టిగా ఉంది. ఉమ్. వచ్చే ఎలక్షన్లలో అవకాశం ఉంది. ఉందా? లేదు, చివరైనా సరే ఒక సంవత్సరం అయినా సరే అతనికి ఆ యోగం తప్పకుండా ఉంది. ముఖ్యమంత్రి యోగం. తప్పకుండా ఉంది. ఎందుకంటే వాళ్ళ చార్ట్ చెప్తుంది ఆటోమేటిక్గా. దానికి కొలతలతోనూ పని లేదు, దానికి లెక్కలతో అసలు పనే లేదండి. అదృష్టమే దీనికి అంతా మేజర్. తర్వాత అతను ఎంత రూపుదిద్దబడ్డాడు. అవును బో. ఓకే, ఎంత రూపుదిద్దబడ్డాడు. కాబట్టి ఏంటంటే ఆ యోగం ఎక్కడికి పోదు. ఒకసారి జాతకంలో రికార్డ్ అయిన తర్వాత యోగాన్ని అనుభవించవలసిందే.